హాయ్ ఆల్. 6th క్లాస్ తెలుగు లెసన్ 1 అభినందనలో ఇప్పుడు ఇదైతే మనం చూసుకుందాం. గేయం. కింది గేయాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. పల్లెలు మన పాలిటి కల్పతరువులు, నవభారత గృహసీమకు మణిదీపాలు, మానవతకు మందిరాలు, మమతల కవి పుట్టినిల్లు, మన సంపద నిలయాలు, భరతమాత నయనాలు, ప్రగతికి సోపానాలు, సుగతికి తార్కాణాలు, మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు. అయితే ఇక్కడ గేయాన్ని ఇచ్చారు, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాద్దాము. భరతమాతకు నయనాలు. భరతమాతకు నయనాలు ఏంటివి? పల్లెలు. ఆన్సర్ వచ్చేసి పల్లెలు. పల్లెలు నవభారత గృహసీమకు మణిదీపాలు. ఆన్సర్ వచ్చేసి మణిదీపాలు. క్వశ్చన్, ప్రగతికి సోపానాలులో సోపానాలు అంటే మెట్లు. ఆన్సర్ వచ్చేసి మెట్లు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి నివాసం అనే అర్థం వచ్చే పదాలు. నివాసం అనే అర్థం వచ్చే పదాలు. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ చూద్దాం ఇప్పుడు మనము. నివాసం అనే పదానికి అర్థం వచ్చే పదాలు ఏంటేంటి అనంటే మందిరాలు, నిలయాలు, ఇల్లు. మందిరాలు, నిలయాలు, ఇల్లు. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, కొన్ని పదాల కింద అండర్లైన్ చేసి ఇచ్చారు. అయితే దాని యొక్క మీనింగ్, సేమ్ అర్థం వచ్చే మీనింగ్ని మనము రాయాలి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరం కింద అండర్లైన్ చేసింది. రుధిరానికి అదే అర్థం వచ్చే పదం రాయాలి ఇప్పుడు మనము. రుధిరం అంటే ఏంటి? సేమ్ మీనింగ్. రుధిరం అంటే రక్తం లేదా నెత్తురు. కింద రాస్తున్నాను, నెత్తురు. సెకండ్ వన్, పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి కింద అండర్లైన్ చేసి ఉంది. పసిడి అంటే మీనింగ్ ఏంటి అంటే సేమ్ అర్థం వచ్చే పదం అనంటే బంగారం. థర్డ్ వన్, వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. పొలాలను దున్నేది ఎవరు? రైతులు. హాలికులు అంటే సేమ్ మీనింగ్, రైతులు. సేమ్ మీనింగ్ ఉన్న పదం ఏది అనంటే అదే అర్థం వచ్చే పదం రైతులు. హాలికులు అంటే రైతులు. ఫోర్త్ వన్, కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. స్వేదం అంటే ఏంటి? చెమట. స్వేదం అంటే చెమట. నెక్స్ట్ బిట్, కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. ఇక్కడ ఏమన్నారు? ప్రతి వాక్యంలో ఒక వాక్యం ఇచ్చారు కదా, అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయంట. వాటి కింద మనం గీత గీయాలి. భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉంది. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉంది. ఇక్కడ అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలకు
వాటి కింద గీత గీయాలి మనం. రైతు, సేమ్ అర్థం వచ్చే పదం కర్షకుడు, ఇంకో అర్థం వచ్చే పదం హాలికుడు. రైతు, కర్షకుడు, హాలికులు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? సేమ్ ఒకే అర్థం వచ్చే పదాలు ఏంటి అని అంటే రైతు, కర్షకుడు, హాలికుడు. ఇప్పుడు సెకండ్ వన్ చూసుకున్నాము. భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ వాక్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు. విజయ జెండాను, బావుట. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి, పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. జెండా. ఇక్కడ సేమ్ అదే అర్థాలు వచ్చే పదాలు ఏంటేంటి అని అంటే బావుట, బావుట, పతాకం, నెక్స్ట్ జెండా. థర్డ్ వన్, పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. ఇక్కడ చాలా టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఏంటి? ఖడ్గం. ఇంకా అసికి పదును పెట్టి. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. అసికి పదును పెట్టి అంటే కత్తికి పదును పెట్టి ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. సేమ్ అర్థం వచ్చే పదాలు ఏంటేంటి అని అంటే ఖడ్గం, అసికి, కత్తి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఖడ్గం, అసికి, తర్వాత కత్తి. క్రింది పద్యము చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, దీన్ని చదివి కింద క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలి. పద్యాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులో, లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే ఈ పద్యం యొక్క మీనింగ్ ఏంటి అంటే బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు అంటే చెట్టు వాటి జీవిత కాలంలో అంటే బ్రతికున్నంత కాలము వాటి యొక్క ఫలాలను మనకి ఇస్తుంది. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కూడా, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు అనంటే చనిపోయిన తర్వాత కూడా తన తనువును అనంటే, తనువు అనంటే శరీరం, చీల్చి మనకు ఉపయోగపడే విధంగా ఇస్తుంది. అంటే కలప రూపంలో మనకి అవి ఇస్తాయి. త్యాగ భావమునకు తరువులే గురువులు అంటే ఇతరుల కోసం, త్యాగభావమునకు అనంటే ఇతరుల కోసం తమను తాము అర్పించుకునే త్యాగభావానికి చెట్లే గొప్ప గురువులని అర్థం. ఇంకా లలిత సుగుణజాల తెలుగు బాల అనంటే మంచి లక్షణాలు గల తెలుగు బాల అని ఈ పద్యం బాలికను సంబోధిస్తుంది. దీని యొక్క మోరల్ అంటే సమరీ వచ్చేసి ఏంటి అనంటే ఈ పద్యం చెట్ల యొక్క నిస్వార్థ త్యాగాన్ని కీర్తిస్తూ మానవులకు తమ జీవితాన్ని ఇతరుల కోసం ఉపయోగించమని, త్యాగాన్ని నేర్చుకోమని ఈ పద్యం చెబుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తరువులు అంటే ఏంటి? తరువులు అంటే చెట్లు. ఆన్సర్ వచ్చేసి తరువులు అంటే చెట్లు. చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి? చెట్లు మనకు బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చటే కదా అంటే ఫలములను ఇస్తాయి. చెట్లు మనకు పూలు, పండ్లను ఇస్తాయి. చెట్లు మనకు పూలు, పండ్లు ఇస్తాయి. నెక్స్ట్, తనువును చీల్చి ఇచ్చేవి ఏవి? తనువును చీల్చి ఇచ్చేవి చెట్లు. చెట్లు తనువును చీల్చి ఇస్తాయి.
తనువును చీల్చి వేస్తాయి. అంటే కలప రూపంలో చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్లు కలప రూపంగా మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుందన్నమాట. 4th క్వశ్చన్ వచ్చేసి త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే స్వార్థం లేకుండా సర్వస్వము సమర్పించుట. ఆన్సర్ స్వార్థం లేకుండా సర్వస్వము సమర్పించటం. నెక్స్ట్ 5th వన్, ఈ పద్యానికి శీర్షిక పెట్టండి. ఏమని పెడదాం? త్యాగ భావం. శీర్షిక ఏంటి? త్యాగ భావం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కార్మికులు స్వేదం చిందించి పనిచేస్తారు. స్వేదం కింద అండర్లైన్ చేసి ఉంది. దానికి సరైన అర్థాన్ని మనం ఇప్పుడు రాయాలి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రక్తం ఇచ్చారు, ఆప్షన్ బి చెమట, ఆప్షన్ సి కన్నీరు, ఆప్షన్ డి వచ్చేసి శ్రమ. స్వేదం అంటే అర్థం ఏంటి అని అంటే చెమట. ఆప్షన్ బి. సెకండ్ వన్, వాన చినుకులకు పుడమి పులకరించింది. పుడమి కింద అండర్లైన్ చేసి ఉంది. పుడమికి సరైన అర్థాన్ని ఇప్పుడు మనం రాయాలి. ఆప్షన్ ఏ శరీరం, ఆప్షన్ బి మేఘం, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి వచ్చేసి మబ్బులు. పుడమి అంటే అర్థం ఏంటి? భూమి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. థర్డ్ వన్, బిడ్డను చూసి తల్లి పులకించింది. ఆప్షన్స్ వచ్చేసి పులకించింది కింద అండర్లైన్ చేసి ఉంది. ఆప్షన్స్ వచ్చేసి ఏ దుఃఖించింది, ఆప్షన్ బి పాట పాడింది, ఆప్షన్ సి గగురుపాటు చెందింది, ఆప్షన్ డి వచ్చేసి బాధపడింది. సరైన అర్థం ఏంటి అని అంటే గగురుపాటు చెందింది. గగురుపాటు చెందింది. ఫోర్త్ వన్, పసిబిడ్డల మనసులో నిర్మలమైనవి. నిర్మలమైనవి కింద అండర్లైన్ చేసింది. నిర్మలము అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వచ్ఛము, ఆప్షన్ బి సుందరము, ఆప్షన్ సి చిన్నది, ఆప్షన్ డి పెద్దది. రైట్ ఆన్సర్ స్వచ్ఛము. నిర్మలమైనది అంటే స్వచ్ఛమైనది. ఫిఫ్త్ వన్, మనమందరం దేశ ప్రగతికి పాటుపడాలి. ప్రగతికి కింద అండర్లైన్ చేసి ఉంది. ఆప్షన్ ఏ పేరు, ఆప్షన్ బి సుఖం, ఆప్షన్ సి మంచి, ఆప్షన్ డి వచ్చేసి అభివృద్ధి. దేశ ప్రగతికి పాటుపడాలి అంటే దేశం యొక్క అభివృద్ధికి మనం పాటుపడాలి. రైట్ ఆన్సర్ అభివృద్ధి.